హాయ్ గైస్, ఐఎమ్ కృష్ణ అండ్ వెల్కమ్ టు ఫ్రెండ్లెస్ మీడియా. సో ఈరోజు మన టాపిక్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇది నేను ఎస్పెషల్లీ మెకానికల్ స్టూడెంట్స్ కోసం చేస్తున్నా. వేరే వాళ్ళు కూడా చూడొచ్చు బికాస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎ బిజినెస్ ఆపర్చునిటీ. అండ్ ఈ బిజినెస్ ఆపర్చునిటీ నుంచి ఎందుకు మాట్లాడతాను అనుకుంటే, మేము ఫ్రంట్లైన్ స్కిల్ అకాడమీ అనే ఆఫీస్ స్టార్ట్ చేసిన తర్వాత మా దగ్గరికి చాలా మంది కెరీర్ గైడెన్స్ కోసం వస్తున్నారు. అందులో మోస్ట్ నేను చూసేది ఎవరు అంటే మెకానికల్ స్టూడెంట్స్ అనమాట. సో చాలా మంది ఏమంటున్నారంటే, మెకానికల్ స్టూడెంట్స్ చాలా మందికి వాళ్ళు ఐటీ జాబ్స్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఐటీ కోర్సెస్ నేర్చుకుని ఐటీ జాబ్స్ చేసుకున్నారు, దానిలో తప్పలేదు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే నేను తప్పను. కొంతమంది మెకానికల్ నేను ఏదో ఒకటి నేర్చుకుందామని చెప్పేసి ఇలా అమీర్పేట, హైదరాబాద్కి అక్కడికి ఇక్కడ వచ్చాను, కానీ నేను నేర్చుకోలేకపోతున్నాను. నాకు ఇది అర్థం కావట్లేదు. నేను మెకానికల్ తీసుకుందా మెకానికల్ సైడ్ ఏదో ఒక జాబ్ తెచ్చుకోవాలని. నేను ఆల్రెడీ చేసినా కూడా జాబ్ వాళ్ళు శాలరీ చాలా తక్కువ ఇస్తున్నారు. అలాంటప్పుడు నేను ఏం చేయాలి అని ఒక కన్ఫ్యూజన్లో, డైలమాలో కొంతమంది ఉన్నారనమాట. సో వాళ్ళ కోసం నేను ఈ స్టోరీ అనేది చెప్పబోతున్నాను. మెకానికల్ ఇండస్ట్రీలో మెకానికల్లో జాబ్సే చేయాలని కాదు, నిజమే మీరు చెప్పింది. శాలరీస్ అనేవి తక్కువ ఇస్తున్నారు, ఆపర్చునిటీస్ అనేవి మెకానికల్ రిలేటెడ్ రోల్స్లో చాలా తక్కువ ఉన్నాయి. ఐటీఐ డిప్లొమా వాళ్ళు మీ ఇంజనీరింగ్ రోల్స్ అనేవి కూడా వాళ్ళు తీసుకుంటున్నారు, నిజమే, అది ఒప్పుకోవాల్సిందే. అండ్ ఐటీ సైడ్ నిజంగా కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, అది కూడా ఒప్పుకోవాల్సిందే. కానీ ఇక్కడ నేను పిట్ స్టాప్ అనే ఒక బ్రాండ్ గురించి చెప్పబోతున్నాను, ఆ బ్రాండ్ స్టోరీ గురించి చెప్పబోతున్నాను. బికాస్ ఇట్ విల్ ఇన్స్పైర్ యూ ఆఫ్ కోర్స్. సో ఏంటి అంటే ఆ బ్రాండ్ పిట్ స్టాప్ అనేది ఏంటి అంటే ఒక కార్ సర్వీస్ కంపెనీ, ఒక ఆటోమొబైల్ సర్వీస్ కంపెనీ. సర్వీస్ కంపెనీ గురించి మాకెందుకన్నా, మేమన్నా సర్వీసింగ్ అంటే మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకున్న వాళ్ళు మోస్ట్లీ ఆ గేర్స్ లేకపోతే ఆ రాడ్స్, ఆ వైబ్ ఏదైతే ఉంటుందో ఆ మెకానికల్ వైబ్, దాన్ని చూసే తీసుకుని ఉంటారు. బట్ ఎండ్ ఆఫ్ ది బీటెక్ వచ్చేసరికి సరే ఏదో జాబ్ అని చెప్పేసి, జాబ్ కావాలని చెప్పేసి ఐటీకి వెళ్తుంటారు. కానీ మీలాగా ఒక పర్సన్ ఐఐటిలో మిహిర్ మోహన్ అని చెప్పేసి ఐఐటి కాన్పూర్లో మెకానికల్ చదివాడు. తనకు కూడా ఐటీల సైడ్ చాలా జాబ్స్ అనే వచ్చాయి, కానీ తనకి ఇంట్రెస్ట్ ఎక్కడ లేదు, తనకి మెకానికల్ ఫీల్డ్లోనే ఉంది. దానికోసం అంత ఏం చేశారంటే పిట్ స్టాప్ అనేది స్టార్ట్ చేశాడు అనమాట. ప్రజెంట్ పిట్ స్టాప్ అనేది చాలా పెద్ద బ్రాండ్, మీరు గూగుల్లో సెర్చ్ చేసి దొరుకుతుంది. కానీ ఈ పిట్ స్టాప్ యొక్క అజెండా ఏంటి అంటే, ఆబ్వియస్గా కార్స్ అనేవి రోజుకు పెరిగిపోతున్నాయి, చాలా కార్స్ అనేవి ఉన్నాయి. అండ్ అందరూ కూడా ఆ కార్ సర్వీసింగ్ కోసము, లేకపోతే ఆ కార్ రిపేర్ కోసము, లేకపోతే ఆ కార్ని ఇంకా ఏదన్నా క్లీనింగ్ ఇలాంటి వాషింగ్ చేయించడం కోసము ఒక రోజంతా కూడా వాళ్ళు స్పెండ్ చేయాలి. అంటే చాలా పనులు ఉన్న వాళ్ళు ఒక రోజు వెళ్ళి ఆ కార్ని ఆ గ్యారేజ్లో పెట్టి వాళ్ళు వేరే పని ద్వారా చూసుకోవాలంటే వాళ్ళకి చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్. దానికోసం ఈ పిట్ స్టాప్ ఏం చేసిందంటే B2C, బిజినెస్ టు కస్టమర్, అంటే కస్టమర్ బుక్ చేసుకుంటే డైరెక్ట్ కస్టమర్ ఇంటికి వచ్చేసి కార్ సర్వీసింగ్ చేసి, కార్కి కావాల్సిన పార్ట్స్ అన్ని కూడా ఫిక్స్ చేసి, కార్స్లో ఏదన్నా డ్యామేజ్ ఉంటే ఫిక్స్ చేసి, సర్వీసింగ్ చేసి, వాటర్ సర్వీస్ చేసి, కార్ విత్ ఇన్ 4 to 5 hours రెడీ చేస్తున్నారు అనమాట. స్టార్టింగ్ వీళ్ళు కూడా చాలా ఇబ్బంది పడ్డారు, కానీ రాను ఈ బిజినెస్ అనేది చాలా గ్రో అయిపోయి ఇప్పుడు వాళ్ళకి ఇండియా వైడ్గా చాలా బ్రాంచెస్ ఉన్నాయి. సమ్ 1000 crores ఆఫ్ రెవెన్యూ అనేది వాళ్ళు జనరేట్ చేస్తున్నారు. నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మిహిర్ మోహన్ ఐఐటి కాన్పూర్ ఇదంతా బాగానే ఉంది, కానీ మన లొకాలిటీలోనే చాలా మంది మిహిర్ మోహన్లు ఉన్నారనమాట. మాది కర్నూలు. యాక్చువల్లీ కర్నూలులో రీసెంట్గా నేను చూసా, కాల్ చేస్తే ఒక ఎక్విప్మెంట్ సెట్ చేసుకున్నారు. వాళ్ళకి ఆల్రెడీ ఒక మెకానికల్ గ్యారేజ్ ఉంది. అతను మెకానికల్ ఇంజనీర్, నాకు తెలిసిన పర్సన్. అతనికి ఒక మెకానికల్ గ్యారేజ్ ఉంది, కానీ అతను ఏంటి అంటే ఆ మెకానికల్ గ్యారేజ్ కాకుండా ఇలాంటి ఒక ఎక్విప్మెంట్ సెట్ చేసుకున్నారు. ఏంటి అంటే ఒక కస్టమర్ ఇంటికే వెళ్ళి క్లీన్ ఎలా చేయాలి, ఒక కస్టమర్ ఇంటికే వెళ్ళి సర్వీసింగ్ ఎలా చేయాలి, ఆయిల్ ఎలాగ తీయాలి, ఆయిల్ మళ్ళీ కొత్త ఆయిల్ ఎలా ఫిల్ చేయాలి, ఇవన్నీ కూడా ఎక్విప్మెంట్ బేస్డ్ ఉంటాయి. అండ్ నేను అతను అడిగే డౌట్ వచ్చి, భయ్యా ఈ ఎక్విప్మెంట్ అంటే నీకు చాలా కాస్ట్లీ అయి ఉంటుందా అంటే, నాకు జస్ట్ మెకానికల్ ఎక్విప్మెంట్స్ ఏదైతే ఉన్నాయో, అంటే కార్ని కొంచెం పైకి లేపాలి కదా ఇతను కిందకి వెళ్ళాలంటే, అలాంటివి, ఆయిల్ బయటికి తీసేవి, ఆయిల్ రిఫ్రెష్ చేసేవి, ఏసీ మార్చేవి, ఇవన్నీ కూడా కస్టమర్ బేర్ చేసుకుంటారు. నేను జస్ట్ కార్ని లిఫ్ట్ చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ మాత్రమే కొన్నాను. అవన్నీ కలిపి నాకు మినిమం 5 లక్షలు కూడా పడలేదు. కానీ దాని ద్వారా నాకు వస్తున్న రెవెన్యూ ఏంటంటే, నిజంగా వ్యాలిడ్ కస్టమర్ ఎవరైతే చాలా తనకి పనులు ఉంటాయో, తను నిజంగా ఒక రోజు ఆ కార్ కోసం సర్వీసింగ్ కోసం ఒక డే తను వేస్ట్ చేసుకోలేడు. అండ్ సండే అనేది తను ఇవ్వచ్చు కరెక్టే, కానీ చాలా మందికి కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు, కార్ రిపేర్ రావచ్చు, ఆ రోజు తనకి రిపేర్ అవ్వాలి. అలాంటప్పుడు ఏంటంటే తనకు కాల్స్ చేస్తున్నారు. సో తను ఏం చేశారంటే మొబైల్ కార్ సర్వీసింగ్ సెంటర్ అన్న స్టార్ట్ చేసి ఒక వెహికల్ కొనుక్కున్నాడు. మనం ఫుడ్ ట్రక్స్లో చూస్తాం కదా, అలాంటి ఒక వెహికల్, ఆ ఎక్విప్మెంట్ అంతా అక్కడ సెట్ చేసుకుని ఎక్కడ వస్తే అక్కడికి వెళ్ళిపోయి రిపేర్ చేయడం స్టార్ట్ చేశాడు. ఈ సిస్టమ్ అనేది మెట్రో సిటీస్లో చాలా ఉన్నాయి. హైదరాబాద్లో ఉంది, బెంగళూరులో ఉంది, పూణే, ముంబైలో అన్నిట్లో ఉన్నాయి. కానీ Tier 2 సిటీస్లో ఇవి ఇంకా ఇంప్లిమెంట్ చేయాల. కానీ Tier 2 సిటీస్లో కూడా కార్లు ఉంటాయి. Tier 2 సిటీస్ వాళ్ళు కూడా వెళ్ళడానికి వాళ్ళకి పనులు ఉంటాయి.
మీరు ఇలాంటి ఆపర్చునిటీని మీ మెకానికల్ ఫీల్డ్లోనే మీరు సెట్ చేసుకుంటే మంచిది అని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. అక్కడ ఒక ఆపర్చునిటీ ద్వారా మనం ఏ రకంగా మన స్కిల్ ఉపయోగించి డబ్బులు సంపాదిస్తున్నాం, మనం ఎవరిని మోసం చేయట్లేదు. ఒక ఆపర్చునిటీ చూసుకున్నాం, మన స్కిల్ ఏంటో సెట్ చేసుకున్నాం, ఈ రెండింటికి మధ్య ఒక కాంబినేషన్ సెట్ చేసుకుని దాని ద్వారా మనం డబ్బులు అనేది సంపాదించుకుంటాం. డబ్బులు న్యాయంగా సంపాదించినప్పుడు, మన కష్టంతో మనం సంపాదించినప్పుడు అది చిన్న పని అయినా కూడా, తక్కువ పని అయినా కూడా అది ఎంత మాత్రం సిగ్గు కాదు. అండ్ నిజంగా చెప్తున్నాను, ఒక మెకానికల్ ఇంజనీర్ ఐటీ జాబ్ చేస్తూ ఎంత సుఖంగా ఉంటాడో తెలియదు, కానీ ఇలాంటి ఒక బిజినెస్ అనేది స్టార్ట్అప్ చేసి ఒక మెకానికల్ ఇంజనీర్ ప్రశాంతంగా నిద్రపోతాడు, ఒక హ్యాపీనెస్తో, ఒక సాటిస్ఫాక్షన్తో తను బతకడం అనేది జరుగుతుంది. సో నాకైతే ఇది ఖచ్చితంగా ప్రతి మెకానికల్ స్టూడెంట్తో షేర్ చేసుకోవాలనిపించి నేనైతే ఈ వీడియో చేయడం జరిగింది. ఒకవేళ ఈ వీడియోని ఏ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ లేకపోతే సివిలో ఇలాంటి వాళ్ళు చూస్తే కూడా మీకు కూడా ఇలాంటి ఐడియాస్ కావాలంటే కింద కామెంట్ చేయండి మీ బ్రాంచ్ని, దానికి సంబంధించిన చాలా స్టార్ట్అప్ స్టోరీస్ని. అంతేకాకుండా సక్సెస్ఫుల్గా చిన్న బిజినెస్ అయినా మంత్లీ మంచి ఇన్కమ్ ఎర్న్ చేస్తున్న బిజినెస్ని నేను మీ ఫీల్డ్లో చెప్పాలనుకున్నాను. ఎందుకంటే ఎఫ్ఎల్ఎం అనేది ఓన్లీ ఐటీ కోసమే కాదు, ఒక స్టూడెంట్ యొక్క 360 డిగ్రీ డెవలప్మెంట్ కోసం ఉంటుంది. ఆ విషయాన్ని నేను చాలాసార్లు చెప్పడానికి ట్రై చేశాను, కానీ మా ఎక్స్పర్టైజ్ ఐటీ అవ్వడం వల్ల దాని గురించి ఎక్కువ మాట్లాడుతుంటాం. అంతకుమించి ఇది మనకు తెలియదు కాదు, ఏదైనా తెలుసుకుంటే తెలుస్తుంది. సో మీకోసం నేను తెలుసుకుంటాను, మీకోసం నేను ప్రొజెక్ట్ చేసి మీ ముందు పెట్టాలని నేను ఫిక్స్ అయ్యాను. సో దీనికి నాకు కావాల్సింది ఏంటంటే మీ సబ్స్క్రిప్షన్ సపోర్ట్, మీ లైక్, మీ కామెంట్ అండ్ మీరు ట్యాప్ చేసే బెల్ ఐకాన్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. So this is about today's topic and I am Krishna signing off. Thank you.